కెనడా ప్రపంచంలోని అత్యాధునిక దేశాలలో ఒకటిగా పరిగణించబడేది. అక్కడి జీవన ప్రమాణాలు, ఉచిత హెల్త్ కేర్, మంచి ఉద్యోగ అవకాశాలు, శాంతియుత వాతావరణం ఎంతో మందిని ఆకర్షించాయి. కానీ ఇప్పటి పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారిపోయింది. కెనడాలో జీవించడం రోజు రోజుకు కష్టతరం అవుతుంది. హౌసింగ్ ఖర్చులు నియంత్రణ దాటిపోయాయి. నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య ప్రజలకు అందనంతగా పెరిగాయి. కొత్తగా వచ్చే వారికి ఉద్యోగ అవకాశాలు దొరకడం సులువుగా మారింది. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, కొత్తగా సెటిల్ అవ్వాలనుకునే వారు అందరూ ఇప్పుడు కెనడాలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఇదే. ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ కఠినతరం అవ్వడం, హెల్త్ కేర్ సర్వీసులు పడిపోవడం, ట్యాక్స్ల భారంతో ప్రజలు ఇబ్బందులు పడడం వంటి అనేక కారణాలు ఇప్పుడు కెనడాను స్వప్న భూమి నుంచి సమస్యల భూమిగా మార్చేశాయి. అయితే మనం ఈ వీడియోలో కెనడాలో జీవనం ఎందుకు అంత కష్టమైంది అనే దాని గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కెనడాకు వెళ్ళాలనుకుంటున్నా లేదా కెనడాలో సెటిల్ అవ్వాలని అనుకుంటున్నా ఈ నిజాలను తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే కెనడా ప్రస్తుతం అనేక ఆర్థిక సామాజిక సమస్యలను ఎదుర్కొంటోంది. కానీ ఇప్పుడు అదే ఇమ్మిగ్రేషన్ వల్ల కొన్ని ప్రధాన సమస్యలు తలెత్తాయి. లక్షల మంది కొత్తగా కెనడాకు వచ్చి సెటిల్ అవ్వాలని చూస్తారు. కానీ ఇక్కడి వాస్తవ పరిస్థితులు వారి ఆశలను తుడిచిపెట్టేస్తున్నాయి. కెనడాలో అద్దె ధరలు గత కొన్ని ఏళ్లలో భారీగా పెరిగాయి. ప్రధాన నగరాల్లో ఒక చిన్న అపార్ట్మెంట్ అద్దె కనీసం $2,500కి చేరుకుంది. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ వంటి వారికి తగినంత ఆదాయం లేకుండా పోవడం, అందుబాటులో ఉండే ఇండ్ల కొరత పెరగడం వల్ల హౌసింగ్ సీరియస్ ఇష్యూగా మారింది. దానితో పాటు కంపెనీలు ఉద్యోగులకు తగ్గించడం ప్రారంభించాయి. 2024కి ముందు కెనడాలో పనిచేసే అవకాశం పొందడం సులభం. కానీ ఇప్పుడు పోటీ పెరిగింది. స్థానిక జనాభా, కొత్తగా ఇమ్మిగ్రేట్ అయిన ప్రజలు అందరూ ఒకే ఉద్యోగం కోసం పోటీ పడుతున్నారు. ముఖ్యంగా కొత్తగా వచ్చిన ఇమ్మిగ్రేట్స్ అనుభవం లేకపోవడంతో వారి ఉద్యోగ భద్రత మరింత కష్టతరమయ్యింది. ఒకప్పుడు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కు కెనడాలో స్టడీ చేసి తర్వాత వర్క్ పర్మిట్ ద్వారా PR పొందే అవకాశం ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పార్ట్ టైం జాబ్స్ దొరకడం కూడా చాలా కష్టం. కనీసం రూమ్ రెంట్, ఫుడ్ ఖర్చులను మేనేజ్ చేయడం కూడా చాలా మందికి సాధ్యపడడం లేదు. ప్రభుత్వ నియంత్రణ పెరగడంతో స్టూడెంట్స్ ఎక్కువ గంటలు పని చేయలేకపోతున్నారు. దీంతో వారి ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఫ్రెండ్స్, కెనడాలో ఆరోగ్య సేవలు ఉచితం అయినప్పటికీ నేడు దానిని పొందడం చాలా కష్టంగా మారిపోయింది. డాక్టర్ అపాయింట్మెంట్ కోసం కొన్ని నెలలు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అత్యవసర వైద్య సేవలు కూడా సమయానికి అందుబాటులో ఉండడం లేదు. దీనివల్ల అనేక మంది ప్రైవేట్ క్లినిక్లు ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ అక్కడ ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. అక్కడి ఖర్చులు రోజు రోజుకి ఆకాశాన్ని తాకుతున్నాయంటే ఏమాత్రం ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే కెనడాలో ఇప్పుడు గ్రోసరీ బిల్లులు దాదాపు 30 నుండి 40% పెరిగిపోయాయి. ఒకసారి కనీసం $100కి వచ్చే కిరాణా సరుకులు ఇప్పుడు $150 నుండి $200కు పోతున్నాయి. పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ రేటుతో ప్రజలు వారి ఆదాయాన్ని సరైన విధంగా నిర్వహించలేకపోతున్నారు. దీని కారణంగా మధ్యతరగతి కుటుంబాలు జీవనాన్ని సాగించడమే కష్టమయ్యింది. అయితే ఈ సమస్త సమస్యలు కలిసి కెనడాలో జీవనాన్ని గడపడం అత్యంత కఠినంగా మారుస్తున్నాయి. కొత్తగా ఇక్కడ రావాలని అనుకుంటున్న వారు ఈ వాస్తవాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఇంకా ముందు పరిస్థితులు ఎలా మారుతాయో చూడాలి. కానీ ఇప్పటి వరకు కెనడాలో జీవనం మరింత కఠినంగా మారినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఫ్రెండ్స్, కొంతకాలం క్రితం కెనడా ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటి అయినప్పటికీ అక్కడి ట్యాక్స్లు, పెరిగిపోయిన ఖర్చులు మరియు ఆదాయ సమతుల్యత వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. హౌసింగ్ ఖర్చులు, నిత్యావసర వస్తువుల ధరలు, హెల్త్ కేర్ ఖర్చులు ఇవి అన్ని పెరిగిపోతున్నప్పటికీ ప్రజల ఆదాయంలో మాత్రం అంతగా పెరుగుదల లేదు. దీని ప్రభావం మధ్యతరగతి ప్రజలపై, ముఖ్యంగా కొత్తగా కెనడాకు వలస వచ్చే వారి జీవన ప్రమాణాలపై తీవ్రంగా పడుతోంది. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కెనడాలో మీరు ఏ ఉద్యోగం చేసినా మీ జీవితంలో పెద్ద మొత్తాన్ని ట్యాక్సులుగా కట్ చేస్తారు. ఉదాహరణకు మీరు సంవత్సరానికి ఒక 50,000 సంపాదించినా అందులో కనీసం 25 నుండి 30% వరకు ట్యాక్స్లు కట్ అవుతాయి. ప్రతి వ్యక్తి తన జీతం మీద ఫెడరల్ ట్యాక్స్ మరియు ప్రావిన్షియల్ ట్యాక్స్ చెల్లించాలి. ఇది ఏ ప్రావిన్స్ లో ఉన్నారో అనే దాన్ని అనుసరించి మారుతుంది. అధిక ఆదాయం ఉన్నవారు 40 నుండి 50% వరకు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. మరియు కెనడాలో కొనుగోలు చేసే ప్రతి వస్తువుపై 5% GST లేదా 13 నుండి 15 HST వరకు ట్యాక్స్ చెల్లించాలి. అంటే మీరు $100 విలువైన ఒక వస్తువు కొనుగోలు చేస్తే
అది $113 నుండి $115 అవుతుంది. ఇలా భారీగా ట్యాక్సులు వేయడంతో నిత్యావసరాల ధరలు పెరుగుతూ పోతున్నాయి. వేద పండుగ ఇక్కడ ఉన్నటువంటి మరో అతిపెద్ద సమస్య హౌసింగ్. కెనడాలో ఇల్లు కొనుగోలు చేయడం గానీ అద్దెకి తీసుకోవడం గానీ చాలా పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా టొరంటో, వాంకూవర్, మాంట్రియల్ వంటి నగరాల్లో రియల్ ఎస్టేట్ ధరలు సామాన్య ప్రజలకు అందని స్థాయిలో పెరిగిపోయాయి. ఓ చిన్న అపార్ట్మెంట్ కొనాలంటే కనీసం $1 మిలియన్ ఖర్చు అవుతుంది. అదే టొరంటో, వాంకూవర్ వంటి నగరాల్లో ఒక 1 BHK అపార్ట్మెంట్ అద్దె $2,500 నుండి $3,500 వరకు ఉంది. నిత్యం కొత్త ఇమ్మిగ్రేట్స్ రావడంతో అద్దె ధరలు మరింత పెరిగిపోతున్నాయి. దాంతో అక్కడి ప్రజలు చాలా మంది హౌసింగ్ ఖర్చులు తట్టుకోలేక బేస్మెంట్లు, షేర్డ్ రూమ్లు, టెంపరరీ షెల్టర్లలో ఉండాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడి ప్రభుత్వం అన్ని పెంచుతున్నప్పటికీ జీతాలు మాత్రం పెంచడం లేదు. దాంతో చాలా మంది కనీస వేతనంలో పనిచేస్తున్నారు. ఒక మధ్యతరగతి వ్యక్తి పూర్తి సమయం నెలంతా పనిచేస్తే నెలకు $2,400 నుండి $3,000 వరకు మాత్రమే సంపాదించగలరు. సో దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. కేవలం రూమ్ రెంట్ మాత్రమే $2,500 నుండి $3,500 వరకు ఉంటే జీతం మాత్రం $2,000 నుండి $3,000 మధ్యలో మాత్రమే ఉంది. వారు సంపాదించే సంపాదన కేవలం అంత కట్టడానికి కూడా సరిపోదు. ఇక మిగిలిన వాటికి ఏం చేస్తారు? ఈ పరిస్థితుల కారణంగా కెనడాలో మధ్యతరగతి ప్రజలు జీవనం కొనసాగించడం చాలా కష్టంగా మారింది. గతంలో ఒక కుటుంబం సులభంగా ఇంటిని కొనుగోలు చేయగలిగే స్థాయిలో ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కువ మంది రెంటల్ లైఫ్కే పరిమితమయ్యారు. కొత్తగా కెనడాకు వచ్చే వలసదారులకు ట్యాక్స్లు, ఖర్చులు, ఆదాయ సమతుల్యత ఓ పెద్ద షాక్లా మారింది. కొంతమంది దేశం విడిచిపెట్టి తిరిగి తమ స్వదేశాలకు వెళ్ళిపోతున్నారు. కనుక మీరు కెనడాకు రావాలనుకుంటే ఖర్చులు, ఆదాయం, ట్యాక్స్ల గురించి పూర్తిగా తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం అత్యంత అవసరం. కెనడా అంటే బలమైన ఆర్థిక వ్యవస్థ, ఉత్తమమైన హెల్త్ కేర్, ప్రపంచ స్థాయి విద్య వ్యవస్థ ఉన్న దేశం. కానీ వ్యక్తిగతంగా జీవనం సాఫీగా సాగాలంటే మాత్రం ఎన్నో అవరోధాలు ఉంటాయి. ట్యాక్స్లు అధికంగా ఉండటం, ఇంటి అద్దె భారం పెరగడం వల్ల ప్రజలు మానసిక అండ్ ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నారు. వలసదారులకు తొలినాళ్లలో అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం, ముఖ్యంగా ఫైనాన్స్ విషయంలో. కెనడాలో జీవితం ఎవరికి అయితే స్టేబుల్ ఉద్యోగం, మెరుగైన ఆదాయం, భర్తీ చేసుకునే సామర్థ్యం ఉంటుందో వారికి మంచిది. కానీ కొత్తగా వచ్చే వలసదారుల కోసం పరిస్థితులు అంత సులభం లేవు. కనుక వస్తే ఎలా, జీవితం మేనేజ్ చేయగలమా అన్నది అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.